ఆర్యుల నాగరికత లేక వేద నాగరికతలో మనం డిస్కస్ చేయాల్సినటువంటి రెండో టాపిక్ ఏంటంటే ఆర్యుల జన్మస్థలము. ఆర్యుల జన్మస్థలము. మనం గత క్లాసులో ఆర్యులు రచించినటువంటి వైదిక సాహిత్యం గురించి మనం డిస్కస్ చేశాము. ఈ వైదిక సాహిత్యంలో ఎక్కడా కూడా ఆర్యుల యొక్క జన్మస్థలం అనేది చెప్పబడలేదు. ఆర్యులు మ్యాసివ్ లిటరేచర్ మనకు అందించినప్పటికీ ఎక్కడా కూడా వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనకి ఎక్కడా కూడా సమాచారం లేదు. ఎక్కడా వీరి గురించి మనకు సమాచారం లేదు కాబట్టి మనము పరికల్పనల మీద ఆధారపడక తప్పదు. ఈ యొక్క పరికల్పనల మీద ఆధారపడక తప్పదు. అయితే ఈ ఆర్యుల జన్మస్థలం మీద చరిత్రకారుల్లో అనేక రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ముందుగా స్వదేశీవాదము. ఈ ఆర్యులు స్వదేశీయులే అనేటువంటి విషయాల్ని మనకి కొంతమంది చరిత్రకారులు మనకి వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్తున్నారు. అందులో మొదటివాడు ఏసీ దాస్ అండ్ సంపూర్ణానంద్. ఈ ఏసీ దాస్ మరియు సంపూర్ణానంద్ అనేటువంటి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము ఈ యొక్క ఆర్యులు సప్త సింధు ప్రాంతానికి చెందినవారు అనేటువంటి అభిప్రాయాన్ని వీరు వెలిబుచ్చారన్నమాట. ఈ సప్త సింధు ప్రాంతం అంటే ఏంటంటే సరస్వతీ నది, సింధు నది, దాని యొక్క 5 ఉపనదులు. ఈ యొక్క 5 ఉపనదుల్ని సరస్వతీ నదిని కలిపి మనము సింధు నదిని కలిపి సప్త సింధు ప్రాంతం అని చెప్పి అంటున్నాము. ఆ నదులు ఏమిటంటే ఒకసారి చూడండి. సరస్వతీ నది, సింధు నది, అదేవిధంగా సట్లెజ్ నది, 4 రావి నది, 5 చీనాబ్ నది, 6 బియాస్ నది, 7 జీలం నది. అయితే మనము ఈ సరస్వతీ నది, సింధు నది, ఆ సింధు నది ఉన్నటువంటి ఉపనదులు అన్నిటినీ కలిపితే మనం సప్త సింధు ప్రాంతం అని చెప్పి అంటారన్నమాట. అయితే ఈ సరస్వతీ నదిని మనకి వేదాల్లో సరస్వతీ నది అని చెప్పి పిలిచారు. ఈ సింధు నదిని సింధు నది అని చెప్పి పిలిచారు. ఈ సట్లెజ్ నదిని మనకి సతుద్రి అని చెప్పి పిలిచారు. ఈ రావి నదిని పరుష్ణి నది అని పిలిచారు. ఈ చీనాబ్ నదిని అసికిని అని పిలిచారు. ఈ బియాస్ నదిని విపస అని పిలిచారు. ఈ యొక్క జీలం నదిని వితస అని చెప్పి పిలిచారు. అంటే వేదాల్లో మనకి చెప్పబడ్డటువంటి సప్తసింధు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత పేర్లకి వేదాల్లో చెప్పబడినటువంటి పేర్లు సరస్వతీ నదిని సరస్వతీ నది అని పిలిచారు, సింధు నదిని సింధు నది అని చెప్పి పిలిచారు, సట్లెజ్ నదిని సతుద్రి అని చెప్పి పిలిచారు, రావి నదిని పరుష్ణి నది అన్నారు, చీనాబ్ నదిని అసికిని అన్నారు, బియాస్ నదిని విపస అన్నారు, జీలం నదిని వితస అని చెప్పి పిలిచారు. ఏ పేర్లు వీటిని గ్రీకు భాషలో మనకి అక్కడ కూడా గ్రీకు భాషలో కూడా వీటికి పేర్లు ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క సరస్వతీ నదిని పర్షియన్ పవిత్ర గ్రంథమైనటువంటి జెండా అవెస్తాలో హర్కావతి నది అని చెప్పి పిలిచారండి. హర్కావతి అని చెప్పి పిలిచారు. సింధు నదిని ఇండస్ అని చెప్పి పిలిచారు. అదేవిధంగా ఈ సట్లెజ్ నదిని జరాడ్రస్ అని చెప్పి పిలిచారు. ఈ పరుష్ణి నదిని హైడ్రేట్స్ అని చెప్పి పిలిచారు. ఈ అసికిని నదిని అకిసిన్స్ అని చెప్పి పిలిచారు. ఈ విపస అనేటువంటి నదిని హైపసిస్ అని చెప్పి పిలిచారు. ఈ వితస అనేటువంటి నదిని హైడాస్పస్ అని చెప్పి పిలిచారు. మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నటువంటి
ప్రశ్నలండి. అంటే ఈ యొక్క ఆర్యులు స్వదేశీయులు అనేటువంటి వాదాన్ని ఏసీ దాస్ మరియు సంపూర్ణానంద్ చెప్పారు. వీరు చెప్పినటువంటి ఈ సప్త సింధు ప్రాంతము సరస్వతి మరియు సింధు నది, మరి దాంతోపాటు దాని యొక్క 5 ఉపనదులు. ఈ 5 ఉపనదుల్ని వేదాల్లో ఏ రకంగా పిలిచారు, వేదాల్లో ఏ రకంగా చెప్పబడింది, అదేవిధంగా గ్రీకు గ్రంథాల్లో ఏ రకంగా చెప్పబడింది అనేటువంటి విషయం పైన మనకి ఖచ్చితంగా ప్రశ్న పడడానికి అవకాశం ఉందండి. కాబట్టి వీటిని మీరు రాసుకోండి, అదేవిధంగా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సప్త సింధు ప్రాంతానికి చెందినటువంటి వారు ఈ యొక్క ఆర్యులు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్న వాళ్ళు ఏసీ దాస్ మరియు సంపూర్ణానంద్. అయితే వీరు సప్త సింధు ప్రాంతానికి చెందిన వారు అనేటువంటి విషయం పైన మనకి ఎక్కడా కూడా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఎందుకు అనంటే మనం గత చాప్టర్ని కనుక మనం చూసినట్టయితే సింధులోయ నాగరికతలో బయలుపడ్డటువంటి అనేక వస్తు అవశేషాల్లో కానీ, అదేవిధంగా ఈ ఆర్యుల కాలానికి సంబంధించి పురావస్తు శాఖ వారు కనుగొనబడ్డటువంటి 700కు పైగా ప్రదేశాల్లో ఎక్కడా కూడా వీరు ఉన్నట్టుగా మనకి ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కాలేదు. సప్త సింధు ప్రాంతంలో సింధు నాగరికతకు చెందినటువంటి పురావస్తు అవశేషాల్లో కానీ, ఈ 700 సైట్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క వైదిక నాగరికతలో కానీ ఎక్కడా కూడా వీరు సప్త సింధు ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి విషయము మనకి బయటపడలేదు. కాబట్టి ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే చాలామంది చరిత్రకారులు ఈ యొక్క వాదాన్ని తిరస్కరిస్తున్నారు, వీరు సప్త సింధు ప్రాంతానికి చెందినవారు అనేటువంటి విషయాన్ని చాలామంది చరిత్రకారులు తిరస్కరిస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ మనకి స్వదేశీవాదంలో ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకొక చరిత్రకారుడు చెప్పినటువంటి అభిప్రాయం ఏంటంటే ఎల్డి కల్లా యొక్క అభిప్రాయం ప్రకారము వీరు కాశ్మీరీ హిమాలయ ప్రాంతానికి చెందినవారు. వీరితో పాటుగా డిఎస్ త్రివేది అనేటువంటి చరిత్రకారుడి యొక్క అభిప్రాయం ప్రకారము వీళ్ళు ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్నటువంటి ముల్తాన్ అనేటువంటి ప్రాంతానికి చెందినవారు అని చెప్పారనమాట. అంటే ఏంటంటే ఈ స్వదేశీవాదానికి సంబంధించినటువంటి చరిత్రకారులు ఈ ప్రాంతాలకు చెందిన వాళ్ళని చెప్పినప్పటికీ ఎక్కువ మంది చరిత్రకారులు ఈ యొక్క వాదాన్ని ఆమోదించడం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఆర్యులు స్వదేశీయులు అనేటువంటి వాదాన్ని చాలామంది కూడా అంగీకరించడం లేదు. ఇది స్వదేశీ వాదానికి సంబంధించినటువంటి వివరం. తరువాత ఆర్యులు విదేశీయులు అనేటువంటి దానికి అనేక మంది చరిత్రకారులు వాళ్ళ యొక్క ఇవన్నీ కూడా హైపోథసిస్ అంటే ఏంటంటే పరికల్పనలు అంటే ఎక్కడైతే మనకు ఖచ్చితమైనటువంటి సమాచారం మనకు లభ్యం కాదో అక్కడ మనకి పరికల్పనలు అనేవి అభివృద్ధి చెందుతాయి. విదేశీవాదం ముందుగా దయానంద సరస్వతి ఈ దయానంద సరస్వతి ఈ యొక్క ఆర్యులు టిబెట్ ప్రాంతానికి చెందినవారు అని సమాచారం ఇచ్చారండి. ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి దయానంద సరస్వతి గురించి మనం ఆధునిక భారతదేశ చరిత్రలో సాంఘిక సంస్కరణ ఉద్యమాల్లో మనం డిస్కస్ చేస్తాము. ఈ యొక్క దయానంద సరస్వతి టిబెట్ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనకి సమాచారం ఇచ్చాడు. ఇతని తర్వాత అతివాద నాయకుడైనటువంటి బాల గంగాధర తిలక్ ఈ బాల గంగాధర తిలక్ వీరు ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారు అనేటువంటి సమాచారం ఇచ్చాడండి. ఆర్కిటిక్ ప్రాంతానికి చెందినవారు అనేటువంటి సమాచారం ఇచ్చాడు. దాంతోపాటు ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అనేటువంటి గ్రంథాన్ని కూడా ఈ బాల గంగాధర తిలక్ రచించాడు. ఇది ఈయన రాసినటువంటి బుక్ అండి. నెక్స్ట్ థర్డ్ వన్ మెక్డొనాల్డ్ మరియు పెంక వీరి అభిప్రాయం ప్రకారం ఆర్యులు జర్మనీ ప్రాంతానికి చెందినవారు అని సమాచారం ఇచ్చారండి. అయితే ఈ ఆర్యులు జర్మనీ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని జర్మనీ
నియంత, ఒకప్పటి జర్మనీ నియంత, రెండవ ప్రపంచ యుద్ధానికి కారకుడైనటువంటి హిట్లర్ బలంగా నమ్మాడండి. ఎందుకంటే ఈ యొక్క ఆర్యులు జర్మనీ ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి విషయాన్ని వీళ్ళు నమ్మారు. అదేవిధంగా తన పార్టీ, నాజీ పార్టీ యొక్క గుర్తు స్వస్తిక్ గుర్తు. ఈ స్వస్తిక్ గుర్తు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ గుర్తు కూడా అది పెట్టుకోవడం జరిగింది. అంటే వీరు జర్మనీ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని డొనాల్డ్ మరియు పెంకా చెప్పారు. దాన్ని హిట్లర్ కూడా బలంగా ఆ వాదాన్ని నమ్మాడండి. నెక్స్ట్ ఇతని తర్వాత లియోనార్డో పూలే యొక్క అభిప్రాయం ప్రకారం వీళ్ళు ఉత్తర ఐరోపా మైదాన ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఉత్తర యూరప్ మైదాన ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి అభిప్రాయాన్ని లియోనార్డో పూలే మనకి వ్యక్తపరిచాడు. ఇతని తర్వాత ఐదో వ్యక్తి జేడి మోర్గాన్ యొక్క అభిప్రాయం ప్రకారము వీరు సైబీరియా ప్రాంతానికి చెందినవారు. తర్వాత లాసెన్ యొక్క అభిప్రాయం ప్రకారం, లాసెన్ అనేటువంటి చరిత్రకారుడి యొక్క అభిప్రాయం ప్రకారము వీళ్ళు పామీరు పీఠభూమికి చెందినవారు. చివరగా మ్యాక్స్ ముల్లర్ యొక్క అభిప్రాయం ప్రకారం, మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి చరిత్రకారుడు, ఈ మ్యాక్స్ ముల్లర్ యొక్క అభిప్రాయం ప్రకారము వీళ్ళు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు. ఈ వాదాన్ని చాలామంది చరిత్రకారులు ఆమోదిస్తున్నారు. చూడండి, ఇవన్నీ కూడా ఎందుకు ఇంత మనకి ఇన్ని రకాలైనటువంటి వాదాలు వచ్చినాయి అంటే, వారి యొక్క జన్మస్థలం పైన ఎప్పుడైతే మనకి ఖచ్చితమైనటువంటి సమాచారం లేదో అనేక మంది చరిత్రకారులు మనకి అనేక రకాలైనటువంటి హైపోథసిస్ అంటే పరికల్పనల్ని మనకి ఇచ్చారనమాట. అందులో భాగంగా ఇవన్నీ కూడా మనకి ఖచ్చితంగా మరి ఆబ్జెక్టివ్ టైప్లో ఇటువంటి బిట్లు ఆడడానికి మనకు అవకాశం ఉంది. ఖచ్చితంగా వీటిని మనము గుర్తుపెట్టుకోవాలి. ఇక ముందుగా మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పి మ్యాక్స్ ముల్లర్ యొక్క అభిప్రాయం. అసలు ముందు మధ్య ఆసియా ప్రాంతానికి కన్నా ముందు అసలు ఈ మ్యాక్స్ ముల్లర్ గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి వ్యక్తి ఒక జర్మన్ ఇండాలజిస్ట్. మ్యాక్స్ ముల్లరు జర్మన్ ఇండాలజిస్ట్. ఈ జర్మన్ ఇండాలజిస్ట్ అంటే ఏంటంటే భారతదేశ చరిత్రను గురించి అధ్యయనం చేసేటువంటి వారిని ఇండాలజిస్టులు అని చెప్పి అంటారనమాట. ఈ మ్యాక్స్ ముల్లరు భారతదేశ చరిత్రను గురించి అధ్యయనం చేసినటువంటి ఒక చరిత్రకారుడు. ఇండాలజీ అంటే ఏంటంటే భారతదేశ చరిత్ర గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. పాశ్చాత్య దేశాల్లో భారతదేశ చరిత్రను గురించి అధ్యయనం చేయడానికి ఇండాలజీ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ ఉందండి. అనేక మంది పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి విదేశీయులు భారతదేశానికి వచ్చి భారతదేశం యొక్క చరిత్రను అధ్యయనం చేశారు. ఈ భారతదేశం యొక్క చరిత్ర, ప్రాచీన నాగరికత యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళ యూనివర్సిటీల్లో అక్కడ ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకి వాళ్ళు బోధించారు. అయితే మన భారతదేశంలో ఇండాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఏం లేదండి. మన సంస్కృతిని, మన భారత నాగరికతని విదేశీయులు అధ్యయనం చేసి విదేశీయులు మనకి అందించారు. మరి ఈ ఇండాలజీ అనేటువంటి సబ్జెక్టు అన్ని దేశాలకు ఉందంటే అన్ని దేశాలకు కూడా లేదండి. ప్రాచీన నాగరికతలు ఎక్కడైతే అభివృద్ధి చెందాయో అక్కడ మాత్రమే వాళ్ళ దేశాలకు సంబంధించినటువంటి అధ్యయనం మాత్రమే మనకుంది. ఉదాహరణకి ఈజిప్ట్ కానీ, చైనా కానీ ఇటువంటి నాగరికతల్ని, అంటే ప్రాచీన యుగంలో ఈ దేశాల్లో మాత్రమే నాగరికతలు అభివృద్ధి చెందడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి విషయాల మీద పాశ్చాత్యులు 18-19 శతాబ్దాల్లో ఈ దేశాలకి క్యూ కట్టారండి. అంటే ఈ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళు తెలుసుకొని ప్రపంచానికి చెప్పారు. మనకి ఎల్ఎం భాష్యం అనేవాడు కాన్బెర్రా అంటే ఆస్ట్రేలియాలో ఉందండి. ఈ కాన్బెర్రా యూనివర్సిటీలో
ఒక ప్రొఫెసర్ ఇతను ఒక బుక్ రాశాడండి. ఆ బుక్ పేరు ఏం పేరంటే ది వండర్ దట్ ఈస్ ఇండియా. ది వండర్ దట్ ఈస్ ఇండియా అంటే భారతదేశం యొక్క గొప్పతనం, ఇప్పుడు కాదండి, ప్రాచీన కాలంలో భారతదేశం యొక్క గొప్పతనం గురించి ఈ గ్రంథాన్ని ఎల్ఎం భాష్యం రాశాడనమాట. ఇది సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బుక్. మనకేంటంటే మన గ్రూప్ 1లో కూడా కొన్ని పుస్తకాలు ఎవరు రాశారనేటువంటి విషయం మీద మనకు ఒక ప్రశ్న రావడం జరిగింది. అందుకని మీకు నేను ఈ పాయింట్ కూడా నేను చెప్పడం జరిగింది. అంటే ఎల్ఎం భాష్యం కాన్బెర్రా యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తి, ద వండర్ దట్ ఈస్ ఇండియా, ప్రాచీన నాగరికతలను భారతీయ నాగరికతలను అధ్యయనం చేసేటువంటి దాంట్లో ఈ యొక్క బుక్ అనేది అత్యంత ప్రముఖమైనది, అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి బుక్ కింద మనము చెప్పుకోవచ్చు. తరువాత ఇక మ్యాక్స్ ముల్లర్ ఇచ్చినటువంటి ఈ యొక్క మధ్య ఆసియా ప్రాంతానికి సంబంధించినటువంటి విషయం దగ్గరికి మనం వెళ్దాం. మ్యాక్స్ ముల్లరు ఈ జర్మన్ ఇండాలజిస్టు ఈ ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు అని సమాచారం ఇచ్చాడండి. మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు. ఒక్కసారి కనుక మనం వివరాల్లోకి వెళ్తే నిజానికి వాస్తవానికి ఈ యొక్క ఆర్యులు అనేవాళ్ళు యురేషియా ప్రాంతానికి చెందినవాళ్ళు. యురేషియా అంటే ఏంటంటే యూరప్ ప్లస్ ఆసియా రెండు కలిసి ఉన్నటువంటి ప్రాంతము యూరప్ ప్లస్ ఆసియా. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి టర్కీ, కజకిస్తాన్ ఈ ప్రాంతాలని మనము యురేషియా ప్రాంతం అని చెప్పి అంటారు. ఈ యురేషియా అనేటువంటి ప్రాంతంలో నార్డిక్ జాతికి చెందినటువంటి ప్రజలు ఆర్య అనేటువంటి భాషను మాట్లాడుతూ ఉండేవాళ్ళు. దాదాపుగా 2000 సంవత్సరాల క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల కన్నా ముందు వీళ్ళు యురేషియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కొంతకాలం వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటంటే పశుపోషణ, పాస్టోరియల్ ఎకానమీ. పశు పోషకులు ఎప్పుడు కూడా ఒక ప్లేస్లో స్థిరంగా ఉండరండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పశువులను మేపుకుంటూ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటారు. క్రీస్తు పూర్వం 2000 BCలో ఈ యొక్క యురేషియాలో ఉన్నటువంటి ఈ యొక్క నార్డిక్ జాతికి చెందినటువంటి ఈ ప్రజలు ఒక వర్గం తూర్పు వైపుకి, ఒక వర్గం తూర్పు వైపుకి, ఇంకొక వర్గం పశ్చిమ వైపుకి వెళ్ళారండి. తూర్పు వైపుకి, పశ్చిమ వైపుకి వెళ్ళారు. ఈ తూర్పు వైపుకి వచ్చినటువంటి ఈ యొక్క తెగ మధ్య ఆసియా ఒక 500 సంవత్సరాల పాటు ఉన్నారు. 500 సంవత్సరాల పాటు ఉన్నారు. అంటే 500 సంవత్సరాల పాటు మధ్య ఆసియా ప్రాంతంలో ఉండి పర్షియన్ భాషల్ని వీళ్ళు అభివృద్ధి చేశారు. పశ్చిమానికి వెళ్ళినటువంటి ఈ యొక్క ఇంకొక తెగ యూరోపియన్ భాషల్ని, అంటే గ్రీక్, లాటిన్, ఇంగ్లీష్, జర్మన్ లాంటి భాషల్ని వీళ్ళు అభివృద్ధి చేశారు. ఈ మధ్య ఆసియాలో 500 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యొక్క తెగ తూర్పు వైపుకి వచ్చారు అనేటువంటి సమాచారం మన దగ్గర ఉందండి. అంటే యురేషియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పశుపోషకులు ఒక తెగ పశ్చిమ వైపుకి, ఒక తెగ తూర్పు వైపుకి వెళ్ళింది. తూర్పు వైపుకి వచ్చినటువంటి తెగ మధ్య ఆసియా ప్రాంతంలో స్థిరపడి 500 సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఆ తర్వాత కాలంలో వాళ్ళు తూర్పుకి వాళ్ళు వచ్చారనేటువంటి సమాచారం మన దగ్గర ఉంది. అయితే ఈ యొక్క మ్యాక్స్ ముల్లర్ వీళ్ళు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు అని చెప్పి చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే ఇతను చేసినటువంటి ఫిలాలజికల్ స్టడీస్ అంటే ఏంటంటే భాషల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఫిలాలజీ అంటారు. భాషల మధ్య అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని, భాషల మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఫిలాలజీ అంటారు. ఈ మ్యాక్స్ ముల్లరు పశ్చిమ ప్రాంతానికి వెళ్ళినటువంటి ఆర్య తెగలు అభివృద్ధి చేసినటువంటి భాషలను ఒకసారి పరిశీలించి తూర్పు వైపుకి వచ్చినటువంటి యొక్క పర్షియన్ భాషల్ని గనక పరిశీలించినప్పుడు అతను ఒకే రకమైనటువంటి
భాషా విధానాన్ని ఇతను కనుగొన్నాడు. అంటే వీళ్ళ మధ్య ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి ఇది లేదు, ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేవు. అయినప్పటికీ ఈ యొక్క యూరోపియన్ భాషలకి అదేవిధంగా ఇటువంటి ఈ పర్షియన్ భాషలకి మధ్య సారూప్యతను ఇతను ఐడెంటిఫై చేశాడండి. ఉదాహరణకి సంస్కృతంలో కుమార్తెని దౌహిత్రి అంటారు, ఇంగ్లీష్లో డాటర్ అని చెప్పి అంటారు. సంస్కృతంలో మాతృ అంటే ఇంగ్లీష్లో మదర్ అని చెప్పి అంటారు. అంటే చాలా దగ్గర సంబంధాన్ని ఈ యొక్క మ్యాక్స్ ముల్లర్ అనేవాడు ఐడెంటిఫై చేశాడు. ఇది ఒక విషయం అన్నమాట. అంటే భాషల మధ్య అధ్యయనం చేశాడు. ఈ భాషల మధ్య అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమన్నారంటే ఫిలాలజీ అని చెప్పి అన్నారు. అంటే అనేక వందల పదాలు ఈ భాషల మధ్య సారూప్యతను మనకి చూపిస్తున్నాయి. అయితే మధ్య ఆసియా నుంచి తూర్పుకు వచ్చినటువంటి వారు భారతదేశంలో స్థిరపడ్డారనేటువంటి విషయం ఎలా చెప్పగలరు మీరు అని అంటే, ఈ మధ్య ఆసియాలో 2000 నుంచి 500 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఈ యొక్క ఆర్యులు, వారితో పాటు ఇంద్ర, వరుణ, మిత్ర, నసత్య అనేటువంటి దేవుళ్ళను కూడా తమతో పాటు భారతదేశానికి తీసుకొని వచ్చారు. ఈ దేవుళ్ళ పేర్లు మనకి ఋగ్వేదంలో చెప్పబడ్డాయి. కాబట్టి మధ్య ఆసియా నుంచి తూర్పుకు ప్రయాణం చేసినటువంటి ఈ యొక్క ఆర్యతగా ఖచ్చితంగా ఆర్యులు సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారనే దానికి మనకి ఖచ్చితమైనటువంటి ఆధారాలు మన దగ్గర లభ్యమవుతున్నాయి. తరువాత దీంతోపాటు మనకి బోగజ్కై శాసనం, ఇవన్నీ కూడా సాహిత్య ఆధారాలండి. సాహిత్య ఆధారాలు అంటే మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వాళ్ళు ఈ యొక్క ఆర్యులు అనేటువంటి విషయం మీద మ్యాక్స్ ముల్లర్ చేసినటువంటి ఈ ఫిలాలజికల్ స్టడీస్ని బేస్ చేసుకొని వీళ్ళు మధ్య ఆసియా ప్రాంతానికి చెందారనేటువంటిది ఒక విషయము. ఇక రెండవ ఆధారం వచ్చేటప్పటికి బోగజ్కై శాసనము. ఈ బోగజ్కై శాసనము క్యూనిఫామ్ లిపిలో ఉందండి. ఈ బోగజ్కై శాసనము క్యూనిఫామ్లో లిపిలో ఉంది. ఈ క్యూనిఫామ్ లిపిలో ఈ బోగజ్కై శాసనం చెప్పినటువంటి విషయం ప్రకారము ఈ మధ్య ఆసియాకి చెందినటువంటి ఈ ఆర్యులే సప్తసింధు ప్రాంతంలో స్థిరపడ్డారు అనేటువంటి విషయం కూడా మనకి లభ్యమవుతుందండి. దీని ప్రకారము మనం ఏంటంటే ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు అనేటువంటి విషయాన్ని మనము చాలా బలంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈజిప్ట్లో అబెర్నో అనేటువంటి ఒక ప్రాంతంలో దొరికినటువంటి మృన్మయ పాత్రల మీద ఇండో ఇరానియన్ రాజుల యొక్క ప్రస్తావన ఉంది. వీటన్నిటిని బేస్ చేసుకొని ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటిది చరిత్రకారుల యొక్క బలమైనటువంటి అభిప్రాయం.